ఇరాన్ నుండి దాడులకు ఏమన్నా సిద్ధమవుతున్నారా? ఈ సందేహం ఎందుకు వచ్చిందంటే, ఇరాన్ తాజాగా లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్ అని లైన్లో పెట్టింది. ఏదైతే హౌతీ తీవ్రవాదుల దాడులు ఒకవైపు నడుస్తుంటే, హౌతీ తీవ్రవాదుల మీద ఓ పక్కన అమెరికా, యూరప్ దేశాలు దాడులు చేస్తూ ఉంటే, ఇప్పుడు షిప్పుల మీద దాడి ఆ మధ్యన కూడా జరిగింది. అట్లాగే ఏదైతే మన సిరియాలో ఉన్నటువంటి అమెరికన్ స్థావరాల మీదన, అలాగే జోర్డాన్లో ఉన్నటువంటి అమెరికన్ స్థావరాల మీద లాంగ్ రేంజ్ మిస్సైల్స్ అటాక్ జరిగినాయి. అది ఇరాన్ నుంచినే జరిగినాయి అన్నది అమెరికా చెప్తే, అబ్బాయి మా దేశం నుంచి కాదు అని చెప్పి, అది ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ వాళ్ళు చేశారు, అది మాకు సంబంధం లేదు అని చెప్పి, అది వాళ్ళు వాస్తవంగా ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ అంటే ఇరాన్ తయారు చేసినటువంటి తీవ్రవాద సంస్థలే. కానీ దాచేసేటటువంటి వ్యవహారాన్ని, కథని నడిపించుకుంటూ వస్తూనే ఉన్నటువంటి పరిస్థితి అయితే సాగుతోంది. ఇరాన్ చేస్తున్నటువంటి ఈ డబుల్ గేమ్ తెలియందేం కాదు అమెరికా. కానీ ప్రస్తుతానికి యుద్ధం చేసే పరిస్థితుల్లో లేకపోవడం వల్ల ఇరాన్ ఆడిందే ఆట పాడిందే పాటగా నడుస్తోంది.